నగరం జిల్లా వ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర భక్తులు బారులు తీరారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఆలయాల దగ్గర భక్తులకు తాగునీటి సదుపాయం కల్పించారు. వృద్ధులకు, వికలాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. విజయనగరం జిల్లా వ్యాప్తంగా హనుమ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనార్థం క్యూలో బారు తీరినటువంటి పరిస్థితి మనం విజయనగరం ఆంజనేయ స్వామి ఆలయంలో ఉన్నాం. మనతో పాటు ఈ ఆలయానికి సంబంధించినటువంటి సురేష్ గారు వారు అడిగి అసలు ఈ రోజు హనుమ జయంతి వేడుకలు ఎలా తెలుసుకునేటువంటి ప్రయత్నం. మేడం నమస్తే. ఈరోజు ప్రధానంగా చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా హనుమ జయంతి వేడుకలు చాలా అత్యంత వైభవంగా చేస్తున్న పరిస్థితి. సాయంత్రం భారీ ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన ఆలయానికి సంబంధించి దర్శనం ఎలా జరుగుతుంది, భక్తులు ఎలా వస్తుంది? జై శ్రీ హనుమాన్ అండి. జై శ్రీ హనుమాన్. శ్రీ పెద్దాంజనేయ స్వామి దేవస్థానం ఐకోనేరు గట్టు విజయనగరం నందు ఇక్కడ శ్రీ హనుమ జయంతి కార్యక్రమం అనేది ఉదయం 5 గంటల నుంచి విశేషంగా అంగరంగ వైభవంగా స్వామివారికి సహస్రనామ అర్చన, పంచామృత అభిషేక కార్యక్రమాలతో ప్రారంభమైంది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా క్యూరేలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులకు తాగునీటి సదుపాయం, మంచినీరు, తర్వాత మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా భక్తులకు క్యూరేల్లో దర్శనార్థం ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఒక సూచనలు అనేది జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి 50 మంది భక్తులు కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయన ఆశీస్సులు పొందాలని, ఆయన దర్శనం చేసుకుని సమస్త భక్తులకి కూడా ఆశీస్సులు పొంది స్వామివారి చల్లని చూపులు వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ పెద్దాంజనేయ స్వామి దేవస్థానం విజయనగరం. ప్రధానంగా చూసినట్టయితే వృద్ధులు కానీ లేకపోతే మనం చూసాం బ్లైండ్ ఆవిడ వచ్చారు, మీ దగ్గరుండి వాళ్ళు దర్శనం చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వాళ్ళ కోసం ఎటువంటి ఏర్పాటు చేస్తారు? వాళ్ళకి ప్రత్యేకంగా తీసుకెళ్ళడానికి సేవకులు అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి. సేవకుల ద్వారా వాళ్ళు గుర్తించి వాళ్ళు నేరుగా స్వామివారి దర్శనార్థం వాళ్ళే తీసుకెళ్లి ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు తగు చర్యలు తీసుకుంటారు. ప్రధానంగా చూసినట్టు హనుమ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్న పరిస్థితి. అలాగే అనేక మంది కోసం వస్తున్నారు. క్యూలో బారులు తీరిన వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వేసవి ఉష్ణోగ్రత దృష్టిలో పెట్టుకుని వాళ్ళ కోసం తాగే సదుపాయాలు కల్పిస్తున్నారు. మరోవైపు వృద్ధులు కానీ లేకపోతే అందులు కానీ ఎవరైనా వస్తే వారి దగ్గర ఉండి తీసుకొచ్చి వాళ్ళు దర్శనం చేస్తారని కూడా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం విజయనగరం జిల్లా వ్యాప్తంగా హనుమ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. కెమెరా మంది